హాయ్ అండి, అందరూ బాగుండారా? చూడండి, ఈరోజు సొరకాయతో చపాతీ చేస్తున్నా. వీడియో తీసేదానికైతే ఎవరూ లేరు, అందుకే నేనే తీసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన తొక్క తీసేసి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీకి కొట్టేసినాను. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, నూనె వేసి ఈ మిక్సీకి కొట్టుకున్న సొరకాయ తీసి దాంట్లో కలిపేస్తున్నాను. చూడండి, అమ్మ మెత్తగా కలిపి మిక్సీకి కొట్టేసిన. ఆ మాదిరి కలిపేసి కొంచెం ఆయిల్, ఎందుకంటే దండిగా వేసినాను ఫస్ట్ ఆయిల్, అందుకని కొంచెం వేసి అటు కలిపి పక్కన పెట్టేసిన. 1.5 గంట సేపు బాగా నాననిచ్చేసినామంటే, అంటే ఫస్ట్ కలిపి పెట్టేసుకున్నామంటే బాగా నానుతుంది. చూడు, బాగా నానింది, ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. చపాతీ పిండి చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. పట్టుకుంటే అట్ట దూదిలాగా ఉన్నది. మా కొడుకు వచ్చినాడు, అంతలోకి వీడియో తీస్తున్నాడు. దూదిలాగా ఉండదు కదా నాన్న అంటే నవ్వుకుంటున్నాడు. మేము ముగ్గురు ఉన్నాం కదా, 6 చపాతీ చేసుకున్నాము. చూడండి, నిజంగా చాలా అంటే చాలా బాగుండదు చపాతీ. నా కొడుకుని తినమంటే నాకొద్దు, నువ్వే తినమ్మా అన్నాడు. నిజంగా చెప్తున్నానండి, ఎంత స్మూత్గా మెత్తగా ఉండదంటే అంత బాగుండదు చపాతీ.